మా నాయనమ్మ పెళ్ళి మా తాత వేరే వాళ్ళతో లేచిపోయాడు. నాయనమ్మ మా తాత లేచిపోయిన కాడి నుంచి నిద్రపోతలేదు. కెమెరా తాత నమస్తే. వెళ్ళిండు జర మా నాయనమ్మ పెళ్ళి ఉంది, ఏమన్నా కానుకిస్తావా జరా? ఎవరు? మాది మైదీపట్నం. ఏం చేయాలి నేను? కానుకనే నీ కాడ ఏమన్నా ఉంటే ఓ సెమ్ము కూరగాయలు ఉంటే కూరగాయలు ఎన్నడి అంటే నువ్వు ఇస్తే అంటే నేను రాసుకొని పోతా, ఈ కార్డు నీకు ఇచ్చిపోతా. మా నాయనమ్మ పెళ్ళి మా తాత వేరే వాళ్ళతో లేచిపోయాడు. సరే ఇప్పుడే ఈ అర్ధ కిలో టమాటాల పావు కిలో టమాటాల తువాలన్నా అంగీలన్నా ఏదైనా సరేనే ఏదో ఒకటి కానుకనే. మా నాయనమ్మ పెళ్ళి మా తాత ఎదిగాకుండా మా నాయనమ్మ నిసిపెట్టిపోయిండు. మా నాయనమ్మ ఉంటలేదు ఊకుండగా ఒకటే నా పెళ్ళి బాయి కాడ పన్ను నాది. మా నాయనమ్మ ఊకు జర చెయ్యాలి ఇక. మా నాయనమ్మ ఒంటరిది అయిపోతుంది. వాళ్ళ మనవరాలు ఇవా చందా ఏదైనా ఏ సెమ్ అయినా బిందె అయినా ఏదైనా బస్సా ఇచ్చినా ఏం కాదు. చూడే మన ఆయన మా పెళ్ళి ఉంది జరా. నలుగురు రాసిరు, అర్ధ కిలో టమాటాలు రాసిరు. మా నాయనమ్మ పెళ్ళి తాత, నేను మనవని ఆయన మనవరాలు. అట్లా ఇవ మా చెల్లె మా నాయనమ్మ మా తాత లేచిపోయిన కానించి నీరు పోతలేదు, ఒకటే పొందనిస్తలేదు మమ్మల్ని. అంత ఆగమాగం చేస్తుంది. ఏడుకోదాం గాళ్ళు వాళ్ళు పని చేసుకుంటారు. వాళ్ళు ఇచ్చిర్రు, నలుగురు ఇచ్చిర్రు. ఇగో మీ దయాధర్మం మీ చెప్పులన్నీ తువాలనా ఓ 5 రూపాయలు 10 రూపాయలు. నాయనమ్మ పెళ్ళికి నీ అంత వయసు ఉంటుంది. మా తాత లేచిపోయింది, చచ్చిపోలే మా తాత, ఇంకొంత లేచిపోయిండు. అట్లా లేచిపోతుంది. ఇప్పుడు నువ్వు ఏమన్నా అనుకోదాని తప్పు పెళ్లి చేస్తావంటే ఏమైంది? మా నాయనమ్మకు సోర ఉంది ఇంకా. ఇంత సోర ఉండవు నువ్వే. ఏం పేరు నీ పేరు? నీ పేరేం పేరు? పేరు రాయాలనే. ఆహా మేము మార్కెట్లో ఇప్పటికీ 100 మంది ఇచ్చిరే మాకు. ఏం పేరు మీ పేరు? లక్ష్మేనా? ఏం పేరు? బొంగుల లక్ష్మేనా? ఒంగూరు లక్ష్మయ్య. 201 రూపాయి ఇచ్చిండు. ఏమనుకోక జరా. మా నాయనమ్మ పెళ్ళి వస్తావా? మా నాయనమ్మ పెళ్ళికి పత్రిక ఏమొద్దు, 20 రూపాయలు ఇస్తే పత్రిక ఇస్తాం మనం. 20 రూపాయలు ఇస్తే పత్రిక ఇస్తాం మనం. కాదు వస్తావా పెళ్ళికి? మైదీపట్నమే, హైదరాబాద్ దగ్గర. మర్చిపోక జరా. పట్నం వస్తావా? మా నెంబర్ ఇవ్వాలా నీకు? వస్తావుగా పెళ్ళికి? మా నాయనమ్మ పెళ్ళికి మైదీపట్నమే. నేను మైదీపట్నం తెలియదా? గీనే మర్చిపోక జరా. మా నాయనమ్మ పెళ్ళి నవ్వుతామైంది. మా నాయనమ్మ పెళ్ళి మా తాత ఇంకో ఆమె ఇంటి పక్కన ఆమె వేసుకొని పోయిండు. ఓ ఎట్లున్నా చూడు, పైన కూడా లేకుండా వేసిపోయాడు మా తాత లాస్ట్ వరకు. అట్లా జర్రా పెళ్ళికి మర్చిపోకే. కంపల్సరీ వస్తారా? మా అమ్మమ్మ గీట తీసుకురా, సరేనా? ఇద్దరు రాలి బండి మీద. సరేనే, సరే బాయ్ తాత. మరి బాయ్ అమ్మ. నమస్తే అమ్మా. అది కాదు, మా తాత పెళ్ళి ఉంది వెళ్ళిండు. మా మైదీపట్నం కాడ. అయితే రారి మేము ఇట్లా కానుక రాస్తురు అన్నట్టు అందరం. మా తాతకు మా నాయనమ్మకు ఎవరు లేక కానుక రాపించుకున్నాం. ఇప్పుడు ఎట్లా అంటే ఇంత కొత్తిమీరను 10 రూపాయలు 5 రూపాయలు ఇట్లా కానుక రాపించుకొని పేర్లు రాసుకొని సంతకాలు పెట్టించుకున్నాం అన్నట్టు. మీ తరపునిచ్చి బస్సు మా తాత మా నాయనమ్మ ఎటు కాకుండా పోయింది. ఇంకెక్కువ ఏమన్నా ఆశ? ఒక కొత్తిమీర ఇనిచి ఆడికి తీసుకువరకు వెళ్ళిపోతుంది. ఏ ఊరు అయినా సరే మార్కెట్లో 100 మంది దాకా రాసిరు.
ఏమన్నా కానుక మీ తరపునిచ్చి కాంతలేదు గింతలేదు. మా తాత మా నాయనమ్మ ఎటు కాకుండా ఇచ్చిపెట్టిపోయిందమ్మా. మాకు కూడా మస్తు బాగా ఖర్చు. అట్లా కానుకలు అంతే, ఏం లేదు అల్లా. సరే సరే. ఏమన్నా ఇస్తే వాళ్ళు అయ్యో 100 రూపాయలు తీసుకోపోవాలి. ఎవరైనా పోసుకుంటే ఫోన్ చేసి వస్తే వచ్చినా నువ్వు చేస్తే పెద్దమ్మ చూడు జర ఏమన్నా కానుక జరక కానుకలే. మా తాత రెండో పెళ్లి చేసుకుంటుండు, ఏమన్నా కానుక అని అడుగుతున్నావు అన్నట్టు. ఒక కార్డు ఏవో కానుక 5 రూపాయల 10 రూపాయల ఒక కొత్తిమీర కట్టాల జర రెండు ఈ దానికి వరకు ఆడిపోతాయి. వెళ్ళి నుండి పెళ్లి జర చూడు పెద్దమ్మ 100 రూపాయలు. పుసల్తాడా పుసల్తాడది అలా మనవరాళ్ళు, నేనేం మనవని. మా తాత పెళ్లి అన్నట్టు అడిగినామమ్మా అక్కడ జర అట్లా. తీసుకో తాత పెళ్లికి అందాక ఎండిపోయి మంచిగా ఇచ్చినావు అమ్మ. అగో అక్కడ అక్కడ చూడు ఒకసారి కెమెరా చెప్పేది ఇంటవా. నీ కొత్తిమీర కట్టలు ఏమొద్దు, కొత్తిమీర కట్టలు ఆమెకి ఇచ్చేసి. అంతేనా? సరే తీసుకో, నీ సొమ్ము మాకేమవుతుంది. ఆమెకి ఒక 20 రూపాయలు. వద్దంటవా? మా తాత పెళ్లి కానుక రాసుకుంటున్నాం అమ్మా. ఆహా కాలిపోయింది, నేనే 10 రూపాయలు అట్టుకోవచ్చు. సరే 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 సరే. నీ పేరేం పేరు? నా పేరు అప్పుడే రాసుకున్నాను. లచ్చమ్మనా? సార్ రాసుకున్నాను. అది వేరు, మేము పెళ్లి కానుక గురించి వచ్చినాం. సరే అక్కడ చెయ్యి అయితే ఉప్పుకి అక్కడ అక్కడ చెయ్యి ఉప్పు అంతే. ఆడ కెమెరా ఉంది, చెయ్యి ఉప్పు. సరే నాన్న అట్లా. నమస్తే. సరే అమ్మా, నీ కొత్తిమీర కట్టాలి అలా పెట్టినాను చూడు. నీ కొత్తిమీర కట్టాలి అలానే ఉన్నాయి చూడు. మళ్ళా ఏమంటే ఏమంటే ప్రాంక్ వీడియో చేస్తున్నావు అన్నట్టు.